ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫేవరెట్ షోస్ చూడండి. రామచంద్రయ్య జైల్లో ఉండడం ఏంటి? అతని మీద హత్య ప్రయత్నం చేయాల్సిన అవసరం ఎవరికుంది? చాలా మంచి మనిషి కదా. ఎవరండి ఆయన మీకు తెలుసా? తెలుసు చంద్రిక. ఈరోజు నేను స్థితిలో ఉన్నానంటే అందుకు దారి చూపించిన వ్యక్తి. ఏ స్వార్థం లేకుండా నమ్మిన వాళ్ళ కోసం విశ్వాసంగా పనిచేసే మనిషి. కష్టాల్లో ఉన్నప్పుడు రాజుగారు రాణిగారి దగ్గరికి తీసుకెళ్ళి నా కష్టం తన కష్టంగా చెప్పి వాళ్ల చేతుల మీదుగా సాయం చేయించాడు కాబట్టే ఈరోజు ఈ హర్షవర్ధన్ ఈ స్థాయిలో ఉన్నాడు. అంత సాయం చేసి ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నా కూడా నాకిది కావాలి అని ఏనాడు ఏది ఆశించని మంచి మనిషి. మరి అలాంటి వ్యక్తి జైల్లో ఉండడం ఏంటి? అదే నాకు అర్థం కావట్లేదు. రాజదంపతులు చనిపోయారని తెలిసాక వాళ్ళని నమ్ముకుని వాళ్ళకి నమ్మిన బంటులాగా ఉన్న రామచంద్రయ్య ఏమైపోయాడా అనుకున్నాను. అతన్ని ఇలా చూడాల్సి వస్తుంది అనుకోలేదు. మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే చాలా మంచి వ్యక్తిని అర్థం అవుతోంది. మరి అలాంటి వ్యక్తి ఇలా రామచంద్రయ్య జైల్లో ఉండటం ఏంటి? అతని మీద హత్యా ప్రయత్నం చేయడం ఏంటి? ఏంటిదంతా? ఖచ్చితంగా రామచంద్రయ్య ప్రాణం పోయినా సరే తప్పు చెయ్యని వ్యక్తి. ఏదో జరిగింది. ఎవరో అతన్ని అనవసరంగా ఈ కేసులో ఇరికించుంటారు. అమ్మా పక్క తప్పుకో దిగవయ్యా ప్లీజ్. తప్పుకోమ్మా, వెనక జరుగు. సార్ కాసేపు మాట్లాడివ్వండి సార్ మా నాన్నతో. దూరంగా ఉండి మాట్లాడు. జరుగు. బిడ్డ, చెయ్యని నేరం నీకు నాకు మధ్య అడ్డుగోడగా నిలబడిందమ్మా. కళ్ళ ముందు కన్నబిడ్డ ఉన్నా కనీసం మాట్లాడనివ్వడం లేదు. నువ్వేం బాధపడకు నాన్న. మన తరపున వాదించబోయే లాయర్ గారు చాలా పెద్ద లాయర్ అంట. ఆయన నిన్ను నిర్దోషిగా నిరూపించి బయటకు తీసుకొస్తారు నాన్న. దేవుడి లాంటి రాజుగారిని రాణిగారిని నేను చంపానన్నప్పుడే నాకు ఈ బతుకు మీద ఆశ చచ్చిపోయిందమ్మా. అయినా బతుకుతున్నాను అంటే అది మీకోసమే తల్లి. ఏ తప్పు చేయని నువ్వెందుకు నాన్న బతుకు మీద ఆశ చంపుకోవాలి? నీ కూతుర్ని నేనున్నాను. నిన్ను నిర్దోషిగా బయటకు తీసుకొచ్చేంత వరకు నేను నిద్రపోను నాన్న. నా కోసమని నువ్వు ఇంకెన్ని బాధలు పడతావు తల్లి? ఇంత దాన్నయ్యానంటే అది నీ కష్టం కాదు నాన్న. నీ కోసం కాకపోతే ఇంకెవరి కోసం కష్టపడతాను? అమ్మా మాట్లాడింది చాలు. కోర్టు టైం అవుతుంది. పదవయ్యా. నాన్న నాన్న ఆ రోజు నువ్వు తప్పించుకున్నావు. అలాని నిన్ను వదలను. ఈసారి దొరకాలి. మళ్ళీ బయటి ప్రపంచం చూడవు. కష్టాన్ని నమ్ముకుని బతికేవాళ్ళం. మోసం చేస్తూ బతికే నువ్వేంట్రా నన్ను చేసేది? నువ్వేదో చేయడం కాదు, మా నాన్న బయటకు వస్తాడుగా, అప్పుడు ఆయన చేతుల్లో నువ్వేమైపోతావో అదా ఆలోచించుకో. ఏంటే వస్తాడా? ఎక్కడికి? మీ నాన్న బయటకొస్తాడని కలలుగంటున్నావా? ఎవరు తీసుకొస్తారు? ఎలా వస్తాడు? ఎవ్వరు రారు.
ఇటు నుంచి ఇటు జైలుకి. చూడు 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 చూడు. అయ్యో ఏంటి వీడిలా అంటున్నాడు? లాయర్ గారు వస్తారు కదా. రామచంద్రయ్య, రామచంద్రయ్య, రామచంద్రయ్య. చెప్పమ్మా. సార్ సార్ మీరేంటి సార్ ఇంకా కోర్టుకు రాలేదు? కోర్టు మొదలైపోయింది. జడ్జి గారు కూడా వచ్చేసారు. అంటే అమ్మా నేను రాలేనమ్మా. అయ్యో అదేంటి సార్ వస్తానన్నారు? మా నాన్న తరపున వాదిస్తానన్నారు కదా సార్. మాట ఇచ్చారు కదా సార్. తీరా కేసు వాయిదాకు వచ్చాక ఇప్పుడు రానంటే ఎలా సార్? రావడం కుదరదమ్మా. నీ కేసు నేను వాదించలేను. ఇంకెవరినైనా చూసుకోండి. సార్ 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 ఇప్పుడు లాయర్ గారు రానంటున్నారు. ఏం చేయాలి?